హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికే మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆ బయోడైవర్సిటీ పార్క్ దగ్గర జరుగుతున్న విధ్వంసం గురించి ఇప్పటికే చూసుంటారు. సో దీనిపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు చూడండి. చూస్తున్నా గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చేయొద్దని. ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ అన్నీ ఉన్నాయి అన్నట్టు. జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు వేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు వేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. చూశారు కదా, అందులో గుంట నక్కలు ఉన్నాయి, అందులో ఏమైనా సింహాలు ఉన్నాయా, జింకలు ఉన్నాయని మాట్లాడుతున్నారు కదా. ముందు ఆయన అందులో ఉన్న చెట్లు ఉన్నాయని మర్చిపోయారండి. చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఇచ్చేది అదే. సో అందులో ఒక వేల కొద్ది చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల గురించి పక్కన పెడితే కొన్ని వందల రకాల జీవులు ఉన్నాయండి. తాబేళ్ళు, నెమళ్ళు, అలాగే జింకలు, దుప్పులు, చాలా జీవులు ఉన్నాయి. సో వాటిని ఎంత కఠినంగా అర్ధరాత్రి పూట నలుమూల నుండి జేసీబీలు పెట్టి విధ్వంసం చేస్తున్నారు మీరు చూడొచ్చు. వాటి ఆర్తనాదాలు వింటే ఒకసారి వినండి. ఆ ఆర్తనాదాలు వింటుంటే మనకి కళ్ళంట నీరు తిరుగుతుందండి. అంత దారుణంగా చేశారు అర్ధరాత్రి పూట. దీనిపైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా మాట్లాడారండి. సంపద సృష్టిస్తాం, 400 ఎకరాల్లో రెసిడెన్షియల్ ఏరియాగా అంటే రెసిడెన్షియల్ ప్లాట్స్ చేసి కొత్తగా ఐటీ కంపెనీలు తెస్తాం, నిరుద్యోగ యువతకి ఉద్యోగం అవకాశాలు కల్పిస్తామంటున్నారు. కానీ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా అని ఆలోచనతో నేను చేస్తున్నాను తప్ప వేరే ఆలోచన లేదు ఇక్కడ మాకు. నేను చేసే ప్రతి పని రాష్ట్రానికి ఆస్తులను ఎట్లా సృష్టించడం, సంపదను ఎట్లా పెంచడం, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగం అవకాశాలు కల్పిస్తామంటున్నారు. కానీ ఆల్రెడీ హైదరాబాద్లో నియోపోలిస్లో ల్యాండ్ యాక్విజిట్ చేసి పెట్టారండి. అలాగే పోచారం హైట్యాగ్ ఉంది, చేయాలనుకుంటే అక్కడ చేయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఒక అటవీ ప్రాంతంగా తయారైన దాన్ని ఇంత దారుణంగా చేయడం అనేది చాలా బాధాకరం. సో దీనికోసం మనం అంతా ఫైట్ చేయాలి, మనకు తోచింది మనం చేయాలి, సపోర్ట్ చేయాలి. ఇన్ కేసు మనం ఏం చేయకపోయినా ఆల్రెడీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ చేస్తున్న ధర్నాలకి వీటికి మనం మద్దతు తెలియజేయాలండి. థ్యాంక్ యూ.